హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అయితే పురాతన ఆనవాళ్ళ గురించి. మా ఊర్లో పురాతన ఆనవాళ్ళు ఉన్నాయి, వాటి గురించి చెప్తా. వీడియో పూర్తిగా చూడండి. ఇగో ఇది బండ, బండ అంటాం దీన్ని. ఇటువంటి బండలు ఒక 100-200 ఎకరాల కొద్దీ ఉన్నాయి మా ఊర్లో అయితే. చాలా చోట్ల ఉన్నాయి ఇటువంటి బండల మీద. ఇగో ఇటువంటి గుంతలు ఉంటాయి. మేము చిన్నప్పుడు నుంచి చిరగొని ఆడుకుంటుంటిమి. మట్టిలో గుంత తీసి చిరగొని ఆడుకుంటుంటిమి మేము. కానీ ఇక్కడ అప్పుడు వెనకట క్రీస్తు పూర్వమా మరి ఎప్పుడో తెలియదు, మా నాన్న వాళ్ళు కానీ మా తాత వాళ్ళు కానీ చెప్పుదురు, వెనకట దేవతల కాలం నాడు ఇక్కడ బండల మీద ఇట్లా గుంతలు కొట్టి చెరుకొని ఆడుకునేవాళ్ళు దేవతలు కానీ అని ఒకటి చెప్పేవాళ్ళు వాళ్ళు వెనకటి వాళ్ళు. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఇట్లా కనబడతాయి గుంతలు. చూడండి ఎట్లా కనబడుతున్నాయో. ఈ గుంతల మీద వెనకటి అప్పుడు దేవతలు చెరుకొని ఆడుకునేవాళ్ళట. మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇంక మేమైతే చూడలేదు. కానీ ఇటువంటి గుంతలు కనుక మీ ఏరియాలో కనుక ఉంటే, బండలు ఉంటే, బండల మీద ఉంటే గుంతలు ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ గుంతల గురించి మీకు కూడా తెలిసింటే చెప్పగలరని నా యొక్క మనవి. చూడండి ఎట్లున్నాయో బండలు, మొత్తం బండనే. మా ఊర్లో అయితే ఒక 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాల కొద్ది ఇట్లున్నాయి బండలు. అటువంటి బండల మీద అంతటా కాదు, కొన్ని చోట్లనే ఇటువంటి గుంతలు ఉంటాయి. ఈ గుంతలలో అప్పుడు వెనకట దేవతలు చెరుకొని ఆడుకునే వాళ్ళట. మా నాన్న వాళ్ళు కానీ మా తాత వాళ్ళు కానీ చెప్పేవాళ్ళు. ఈ పురాతనమైన ఆనవాళ్ళ గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో తీశాను. అంతే ఫ్రెండ్స్, చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. చూడండి ఎట్లున్నాయో గుంతలు. మొత్తం బండని ఎటు చూసినా మొత్తం బండని మాకు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇగో మా ఊరు గొర్రెలు ఊరికి వచ్చిండు. గొర్రెలు కూడా మేస్తున్నాయి మా ఊర్లో. వీడియో కనుక వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.